ఇన్ఫర్మేషన్ని నేను ఈ విధంగా మార్చుకున్నాను. సో నాకు దీన్ని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ని అంటే ఆ బుక్లో ఉన్న సారాంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. సో నేను మళ్ళీ ఆ బుక్లోకి వెళ్ళి తర్వాత ఆ పారాగ్రాఫ్స్ చదివే అంత ఓపిక లేకుండా నేను డైరెక్ట్ ఇక్కడ ఈ విజువల్ చూసుకుంటే నాకు అర్థమైపోతుంది ఆ బుక్లో ఏమున్న ఇన్ఫర్మేషన్ అనేది. సో నేను దీన్ని ఇప్పుడైనా ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా ఇప్పుడైనా చదువుకోవాలి ఈజీగా. సో మీరు కూడా ఇలా చేయాలనుకుంటే ఏం లేదు, జస్ట్ ఒక సింపుల్ స్టెప్ని ఫాలో చేయండి. ఫస్ట్ చాట్‌జీపీటీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు చదివే బుక్లోని ఏదైతే ఒక పారాగ్రాఫ్ ఉంటుందో దాన్ని చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దానికి ఇలా చెప్పండి, దీన్ని నాకు సింపుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత అది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, రైట్? మీకు ఏదైనా స్టోరీ ఫామ్లో కావాలంటే అది స్టోరీ ఫామ్లో కూడా ఇస్తుంది. తర్వాత దానికి ఇంకో ప్రాంప్ట్ ఇవ్వాలి, ఏమని, ఇప్పుడు పైన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నాకు ఒక ఇమేజ్ తయారు చేయు, అది ఎలా ఉండాలి అంటే ఒక కామిక్ స్టైల్ ఉండాలి, రైట్? అది ప్రాంప్ట్ ఇవ్వగానే ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఇలా ఇమేజ్ అనేది నాకు జనరేట్ చేసి ఇస్తుంది. సో మీరు హ్యాపీగా మీ ఫోన్లని చదువుకోవచ్చు. మీరు ఏ బుక్ అయినా, ఇది మీ పిల్లలకు, పెద్దలకు, ఇంకా ఎవరికైనా ఇది చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.